వెల్కమ్ టు కటక్ ఒరిస్సా. ఇప్పుడైతే నేను కటక్లో ఉన్నాను. మా ఊరు పుట్టినూరు ఒరిస్సా కటక్. మా మదర్ మా డాడీ వాళ్ళది ఇక్కడే అనమాట. ఈ రోజు అయితే ఒరిస్సాలో అయితే బలిజాత్ర అయితే అవుతుంది. ఇక్కడ 7 days అయితే యాత్ర అయితే అవుతుంది. మార్నింగ్ ఈవినింగ్ ఎనీ టైం అయితే మనం తిరగొచ్చు. ఇలా 7 days అయితే యాత్ర జరుగుతూనే ఉంటుంది. మేమైతే ఇంటి దగ్గర నుండి ఈవినింగ్ మార్నింగ్ అది అసలు తగ్గేదే లేదు. వెళ్ళి చూస్తూనే ఉంటాము. ఇంకా అసలు వేరే లెవెల్ అసలు. బలిజాత్ర మెయిన్ గేట్ అయితే ఇదేనమాట. ఇక్కడ అందంగా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. కలర్ఫుల్ గా పడవ అయితే రెడీ చేశారు కదా, అదే స్టార్టింగ్. ఇక్కడ నేను మనం స్టార్ట్ అవుతా లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా టైం కూడా తెలియదు. ఏ టైంకి వస్తాం కూడా మనకే తెలియదు. నేనైతే తెలుసు కదండి, నేను స్టార్ట్ చేశానంటే ఎంత టైం అయినా ఇంకా యాత్రలో తిరిగేసి ఎంజాయ్ చేసి అయితే వస్తాను. ఇనుమౌనిక బలిజాత్ర మొత్తం నువ్వు ఒక్కదానివే తిరుగుతున్నావు. అయ్యో నేను ఒక్కదాని తిరిగితే ఏం బాగుంటుంది. చూడండి ఇక్కడ కనిపిస్తున్నారే మా బ్యాచ్, వాళ్ళందరూ కూడా మా డాడీ ఫ్యామిలీ. మా మేనత్త, మా పిన్ని, మా బాబాయ్, నా చిట్టి చెల్లి, అదే విధంగా అయితే మా చిన్న తమ్ముడు, మా మేనత్త వాళ్ళ బాబు అందరం కలిసేసి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ స్టార్టింగ్ లోనే పిక్స్ తీసుకుని మొదలు పెట్టేశారు. ఇక్కడ పిక్స్ తీసుకున్న తర్వాత అయితే లోపలికి అయితే వెళ్తాము. అక్కడ కూడా అంటే చాలా బాగుంటుంది. మా డాడీ సిస్టర్, మా మేనత వాళ్ళ పాప ప్రియాంక, అదే విధంగా జగ్గా నాకు బాగా అవుతారు. మా బాబాయ్ అయితే ఫోన్ చూసుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ అయితే పిక్స్ తీసుకుంటున్నామని చెప్పేసి చూసారు, నవ్వుతున్నారు. పిక్స్ తీసుకోవడం ఇంకేమైనా ఉందంటే ఇంకా చాలా ఉంది, చూపిస్తా వీడియోలో, తగ్గేదే లేదు. అబ్బాయి వాళ్ళ వైఫ్, మా పిన్ని, వాళ్ళ పాప, వాళ్ళ బాబు ఇక్కడైతే చూడండి. ఇలాగ ఈ ఫోన్ నెంబర్స్ ఒక ఫ్యామిలీ అండి. వీళ్ళైతే మాత్రం పిక్స్ మీరే తీసుకుంటారు నాకు తీరని చెప్పేసి మా గుడి అయితే దగ్గరికి వచ్చేసింది. జాతరలో లైటింగ్ ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. మా బ్యాచ్ మొత్తం అక్కడే సెల్ ఇచ్చేసి అక్కడే ఫొటోస్ దిగేసి ఇంక వేరే లెవెల్ గా అయితే యాత్ర అయితే జరుపుతున్నారా. జాతరలో బాగా అయితే నైట్ ఈవినింగ్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లైటింగ్ అయినా ఆ డెకరేషన్స్ అయినా సరే వేరే లుక్స్ అయితే వస్తాయి. మీరు చూసేది ఏమైనా ఉందా, ఏమైనా కొనుక్కున్నాయంటే అక్కడికి వస్తాను, కొనుక్కునే ఐటమ్స్ కూడా చూపిస్తాను, అవి కూడా చూసేయండి. మా వాళ్ళు అయితే తిరిగి అలసిపోయారు. ఫస్ట్ అయితే మేత అయితే మొదలు పెట్టేశారు. మేత లేని వీళ్ళు నడవలేరు బాబు, మాకు అంత ఎనర్జీ రాదు మొత్తం చూడాలని చెప్పేసి ఇక్కడ తింటూ వెళ్తూ ఉంటే ఇంకా చాలానే ఉంటాయి. ఇంకా తింటూ వెళ్తూనే ఉంటారు. కనిపించిన వల్ల కొనుక్కొని తినడమే, కనిపించిన వల్ల కొనుక్కోవడమే ఇంకా మా పని అదే. ఇంకా బాబాయ్ పేరు అయితే గాంధీజీ. గాంధీ అని చెప్పేసి గాంధీ గారితో ఒక ఫోటో అయితే దిగుతున్నారు. నాకు కూడా పిక్ కావాలని చెప్పేసి ముందుకైతే వచ్చేసారు. తర్వాత నవ్వుకుంటే అలా వెనకెళ్ళిపోయారు. కథలు అయితే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే అవుతున్నాయి. ప్రోగ్రామ్స్ ఏంటి అన్ని తెలుగులో ఉంటాయా, అంత సీన్ అయితే లేదు. అన్ని ఒడియాలో హిందీలోనే ఉంటాయి. సాంగ్స్ మొత్తం మనం అర్థం చేసుకుంటూ చూసుకోవడమే. ఒడియా వచ్చేవాళ్ళు ఒడియా చూసుకుంటూ అర్థం చేసుకుంటారు. తెలుగు వచ్చేవాళ్ళు తెలుగు ఒడియాలో అర్థం చేసుకుని చూసుకుంటారు. ఇంకా ఒరిస్సాలో కొన్ని ఐటమ్స్ అయితే చాలా ఫేమస్ గా ఉంటాయి. అవి కూడా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ లో అయితే మనకు కావాల్సిన బడ్జెట్ లో అయితే మనం తీసుకోవచ్చు. ఒక్కొక్క కంట్రీ నుండి ఒక్కొక్క ఐటమ్స్ అయితే ఇక్కడ అయితే చాలా బాగా అయితే జాతరలో అయితే అవన్నీ అమ్ముతారు. మనం మనీ పట్టుకొని వెళ్ళి కొనుక్కోవడమే మన పని. అదే విధంగా అయితే ఇక్కడ శారీస్ ఉన్నాయి కదా, ఇవి సంబల్పూర్ శారీస్. సంబల్పూర్ శారీస్ అనేవి చాలా ఫేమస్. శారీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. శారీస్ ఒకటే కాదు, అన్ని ఐటమ్స్ కూడా బాగుంటాయి. నెక్స్ట్ అయితే ఇంకా చాలానే తీసుకుంటాను. ఇది ఫస్ట్ డే కాబట్టి సెకండ్ డే కూడా నేను వెళ్తాను బలిజాత్రకి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, మీరు మిస్ అవ్వకుండా చూసేయండి గైస్.